ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. న్యాయస్థానంలో మిథున్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ కేసుపై వాదనలు జరిగాయి. సిట్ తరపున వాదనలు న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని సిట్ కోరింది. దీనికి డిఫెన్స్ న్యాయవాదులు ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి లంచ్ బ్రేక్ తర్వాత రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడుగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ